ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 66వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకొని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి కీర్తన గీతము. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖనముల నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడైన దేవా, మీ ఘనమైన అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలునైనా. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము ధ్యానం చేసుకోవటానికి చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 66వ కీర్తనను కూడా భక్తుడైన దావీదే వ్రాసి పాడినట్లుగా మనకు ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ఈ శీర్షికలో మనం చూసినట్లయితే 65వ కీర్తనకు కొనసాగింపుగా ఈ 66వ కీర్తన వ్రాసినట్లుగా మనకు కనబడతా ఉంది. ఏది ఏమైనా దేవుని యొక్క భీకర కార్యములను గురించి, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో దేవుని గూర్చి గానము చేస్తూ భక్తుడు పాడినటువంటి ఈ యొక్క 66వ కీర్తనను ధ్యానం చేసినట్లయితే భక్తుడు అంటున్నాడు కదా, 3వ వచనం చివరి భాగంలో, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అవును ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో తమ జీవితాలను కుమ్మరిస్తారు. దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా రావడం, దేవుని సన్నిధిలోనికి తేవలసినవి తీసుకుని రావడం, మరి 10వ వంతు చెల్లించడం, ఇట్లా అనేక మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అయితే ఆయన యొక్క ప్రభావ నామాన్ని కీర్తించలేరు. ఆయన యొక్క సర్వనామాన్ని, ఆయన పరిశుద్ధ నామాన్ని మరి కీర్తించలేరు, గణపరచలేరు. ఎందుకంటే వారు మేము అన్నీ ఇస్తున్నాం అనుకుంటారు, కానీ దేవుని నామాన్ని స్తుతించవలసినటువంటి సమయంలో స్తుతించరు, మహిమపరచవలసినటువంటి సమయంలో మహిమను తీసుకుని రాలేరు. వారు అన్నీ చేస్తున్నామని చెప్పి దేవునికి మేము అన్నీ ఇచ్చేస్తున్నాము, కానీ దేవుడే మా మనవి ఆలకించడం లేదు అని వారు భ్రమపడుతూ ఉంటారు. ఎందుకంటే అనేక సందర్భాలలో, అనేక మరి పరిస్థితులలో దేవుడు అనేక పర్యాయములు అనేక ఉపద్రవముల నుండి, అనేక ప్రమాదాల నుండి కాపాడతాడు. అయినప్పటికీ అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని వెంటనే ఆయన వదిలిపెట్టేస్తారు. దేవుడు ప్రమాదం నుండి తప్పించినప్పుడు అయ్యో దేవుడు నన్ను కాపాడాడు అని ఒక చిన్న నిట్టూర్పు విడిచి దేవునికి స్తోత్రం చెప్పేసి వెంటనే దేవుణ్ణి మర్చిపోతారు. అలా మర్చిపోతూ దేవుని సన్నిధికి వెళ్ళి మరలా లోకంతో జీవిస్తూ మరి దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, దేవుని వద్ద గడపవలసినటువంటి సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. నేటి క్రైస్తవ సమాజం ఈ రకమైన భక్తిని కలిగి ఉండటం బట్టి ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి. అవి మన కంటికి కనబడవు, అవి మన చెవులకు గోచరము కాలేదు. ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో రకాల మేలులతో ఆయన నిన్ను నింపాడు. ఆయన చేసిన మేలుల కొరకు ఒక్కసారైనా ఆయనకు స్తుతులు చెల్లించావా? ఆయన నామము మరి ఘనమైనది. ఆయన నామమును మనము గణపరచవలసినటువంటి వారిగా మనం ఉన్నాం. మనకు మేలు జరిగినప్పుడు ఆయనను స్తుతించి వదిలిపెట్టేయటం కాదు, కానీ మన జీవితంలో ఒక్క మేలు జరిగిన, మరి దేవుని నుండి ఒక్క మంచి కార్యం మనకు జరిగిన ఆయనను నిత్యము స్తుతించేవారిగా మనం మారాలి. ఎందుకంటే ఆయన నీ పట్ల జరిగిస్తున్న కార్యములు ఎంతో గంభీరమైనవి. అవి నీ కంటికి కనబడవు, నీ కన్నులకు గోచరము కావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీ పట్ల చేసిన కార్యములు, ఇన్ని సంవత్సరాలుగా
దేవుడు నీ జీవితంలో ఒక్క కార్యము కూడా చేయలేదా? అయితే ఎన్నిసార్లు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు? ఆయన భీకర కార్యములు జరిగించే గొప్ప దేవుడు. నీ పట్ల కార్యం జరగట్లేదని ఒకవేళ నువ్వు నిరాశతో ఉన్నావేమో, ఈరోజు ప్రభువు నీ పట్ల ఒక కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీ హృదయము, నీ మనస్సు ఆయనకు దూరంగా ఉన్నదేమో. నీ మనస్సు, నీ హృదయము ఆయనకు దగ్గరగా నీవెప్పుడు తేగలవు? దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, దాన్ని ధ్యానం చేయటం ద్వారా, దేవునితో నీవు అంటుకట్టబడటం ద్వారా దాన్ని చేయగలవు. అయితే ఈ రోజున దేవుడు నీ జీవితంలో చేయవలసిన కార్యమును ఆయన జరిగించడానికి ఇష్టపడతా ఉండగా నీవు ఆయనకి ఇష్టడైనటువంటి బిడ్డగా మారతావా? నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? మరి ఆయన భీకర కార్యములను నీవు కళ్ళారా చూడాలని ఆశపడతా ఉన్నావా? అయితే ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారి, నా కుమార్తె, నీ పట్ల నా కార్యమును నేను స్థిరపరచబడబోతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? నీ మనస్సు, నీ హృదయమును నాకు ఇవ్వాలి. నీవు ఎంతవరకు దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి ఎంత దూరంగా వెళ్ళావో అంతే దగ్గరగా నీ వచ్చినట్లయితే నీ హృదయంలో, నీ జీవితంలో నేను ఒక కార్యమును చేయబోతా ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవెప్పుడైనా ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నా జీవితం కూడా ఈ కార్యం చేస్తే బాగుంటుంది, దేవుడు నన్ను కూడా ఇలా ఆశీర్వదిస్తే బాగుంటుంది అని ఎన్నోసార్లు నువ్వు అనుకున్నావు. కానీ నీవు అనుకున్న రీతిగా దేవుణ్ణి అడగలేదేమో. ఈరోజు మంచి సమయం. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆ ఆశను నీ ఆశగా మార్చుకోవాలని ఆశపడతా ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మీ నామము పరిశుద్ధమైనది. మీ నామమును ఏది అడిగినా దాన్ని దయచేస్తానన్నారు. అవును నాయన, ఈరోజు మీరు మాట్లాడిన మాటలో నీవు భీకర కార్యములు చేయగలిగిన గొప్పవాడవు అయినా, శక్తిమంతుడవునైనా. ఆ విషయాన్ని గ్రహించక ఇంతకాలము నీ సన్నిధిలో ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ అయా, వారి హృదయాలను, వారి మనస్సును నీకు దూరంగా పెట్టి అయా, నీవు చేయవలసినటువంటి ఆ కార్యాన్ని జరగనీయకుండా అడ్డుకుంటూ ఉన్నారు నైనా. వారి జీవితంలో అడ్డుగా ఉన్న అయా, నీ కార్యము వారి జీవితంలో జరగటానికి అడ్డుగా ఉన్న ప్రతి గోడను ఈ రోజున నీ వాక్యము ద్వారా నైనా మీరు బద్దలు చేయమని, ఏదైతే అడ్డుగా ఉండి కార్యము జరగకుండా అడ్డుపడతా ఉందనైనా, అడ్డుగా ఉన్న రాతిని ఇప్పుడేనైనా నీవు తొలగించి వేసి నీ పిల్లలైన వారు ఆశించిన రీతిగా ఒక నూతనమైన కార్యం వారి జీవితంలో జరిగించమని, ఎందరైతే నా జీవితంలో ఒక నూతనమైన కార్యము జరగాలని ఆశపడతా ఉన్నారు అట్టి వారి జీవితాల మీద అయా, ఇదిగో నీ ఆత్మను కుమ్మరించమని, ఇప్పుడే వారిని మీ పిల్లలుగా స్వీకరించమని, వారు తీసుకున్న నిర్ణయాన్ని వారు కట్టుబడి ఉండినట్లుగా సహాయం దయచేసి నీ సన్నిధిలో, నీ వాక్యానికి, నీ ఉపదేశములకు వారు చెవియొక్కి అయినా నీకు దగ్గరగా జీవించే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, భీకర కార్యములు నీ పిల్లలైన వారందరూ చూచినట్లుగా ఈ దినాన్న నాయన మీరు అనుగ్రహించమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద, ప్రయాణాలన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.